ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 14 నెలలు పూర్తవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తన రెడ్ బుక్ లో రాసినటువంటి లోకేష్ గారు ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల్ని ఎందుకు పఠించుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సమస్యలు ఈ రోజు అసంఖ్యాకంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో అనేక సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే అస్తవ్యస్త గురై హాస్పిటల్ పాలవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. తక్షణమే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా వైద్య కళాశాలలో ప్రైవేటీకరణని తక్షణమే ఆపి వైద్య విద్యను పూర్తిగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలుగా వస్తున్నా ఈ రోజు కూడా విద్యార్థి సమస్యలు పట్టించుకోవడం వల్ల ఈ జిల్లాకు వచ్చినటువంటి మంత్రి లోకేష్ గారిని మేపై కలిసినప్పుడు కూడా మొత్తం కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. యువగల పాదయాత్రలో కూడా నేను అధికారంలోకి వస్తానే మొత్తం విద్యారంగానికి సంబంధించిన ఫీజులు ఇస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ప్రశ్నించే తత్వం పవన్ కళ్యాణ్ గారు, మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం మీరు విద్యార్థి సమస్యలు పరిష్కరించి ఉంటే వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న 6,40,000 కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో మీ మొత్తం కూడా ధర్నాలు ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాను. ఎందుకోసం అంటే ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునేటువంటి మీ పిల్లలు మాత్రం అమెరికాలో, లండన్ లో చదువుకుంటున్నారు. మా పేద పిల్లకాయలు మాత్రం ఫీజుల మీద చదువుకుంటున్నారు. అందువల్ల మీ పేద మంది విద్యార్థులకు నమ్మకం ఉంటే వెంటనే డిప్యూటీ సీఎం స్పందించి విద్యారంగాన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం.